ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఐడిపిఎల్ ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్. 8,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడిపై కవిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కవిత భర్త అనిల్పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవరం. మొత్తానికి సంచలనంగా మారిన ఈ వివాదంపై విచారణ షురు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపిన ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 8,000 కోట్ల విలువైన భూములపై సర్కార్ విచారణ జరుపుతోంది. హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం అప్పుడు కేటాయించిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. చాలా మంది రాజకీయ నాయకుల కన్ను ఈ భూములపై పడింది. ఈ భూములను కబ్జా చేసి అమ్ముకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది రాజకీయ నేతల వారసులు కూడా ఈ భూములపై కన్నేసి కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయి. 1,000 కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం కావడంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కూకట్పల్లి ప్రాంతంలోని సర్వే నెంబర్ 376లో ఉన్న ఐడిపిఎల్ భూముల విషయంలో ఏం జరిగిందన్న అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 8,000 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయన్న ఆరోపణలున్నాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తడంతో వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుంట్ల కవిత పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఐడిపిఎల్ భూముల కబ్జాలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు ఆయన కుమారుడి పాత్ర ఉందని కవిత ఆరోపించారు. దీనికి ప్రతిగా కవిత భర్త అనిల్ భూ కబ్జాల్లో కీలకంగా వ్యవహరించాడంటూ మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేకంగా కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో గతంలో జరిగిన భూ లావాదేవీలు, లీజులు, మార్పిడులు, అనుమతులు అన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయా, రాజకీయ పలుకుబడితో కబ్జాలు జరిగాయన్న అంశాలపై విచారణ జరగనుంది. ఈ వివాదం ఇప్పటికే ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరి మీద ఆరోపణలు వచ్చినా చట్టపరంగా చర్యలు తప్పవని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా అవసరమైతే మరింత లోతైన దర్యాప్తు లేదా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐడిపిఎల్ భూముల వ్యవహారంపై ప్రారంభమైన విజిలెన్స్ విచారణ ఏ స్థాయి నిజాలను వెలికి తీస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చెరువులు, భూములు, పవర్ కోసమే బీటీ బ్యాచ్ బీఆర్ఎస్లోకి వచ్చారన్నారు కల్వకుంట్ల కవిత. ఇష్టారీతిన కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కుత్బులాపూర్ను కబ్జాల పూర్ అని పెట్టారన్నారు. కుక్కట్పల్లిలో ఎక్కడ చూసినా బ్లూ షీట్స్ కనిపిస్తాయన్నారు కవిత. కబ్జా ఇక నేను ఎన్ని చెప్పాలి, డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ అయితే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కుక్కట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కాదు, అన్ని బ్లూ షీట్స్ అని ఎక్కడ చూస్తారు. భూముల ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చరిత్ర ఏంటో తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏ బంగారం షాపును వదలలేదని ఆరోపించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టించి కేటీఆర్ని అరెస్ట్ చేయించి దోచుకు తినాలనేది కవిత ప్లాన్ అని మాధవరం సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు. నువ్వు ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉండడు.
ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమా? ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి రేపు మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి అన్న. నేను ఐడిపిఎల్ ల్యాండ్ మీద నేను విచారణ జరిపించమన్నది నేనే. సంతోషం కదా, స్వాగతం ఇస్తా. కానీ అరే రామ, మళ్ళీ మన కుమారుడు పేరు చెప్తామన్నా లీగల్ నోటీస్ పంపిస్తాం, దమ్ముడే నిరూపించుకోండి. అంతేగాని నామేమంటారు ఐడిపిఎల్ అన్నారు, ఐడిపిఎల్ విషయంలో ఇంకోరు పెట్టుకోండి. ఎవరో ఒక 4 రాజధాని మాత్రం అవుతుంది, ఇంకోరు పెట్టుకోండి. నేనే డిమాండ్ చేసింది అన్న. నేను